త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. జూన్ 17, 18 తేదీల్లో మంత్రిమండలిలో భారీగా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ విస్తరణలో 12 మంది మంత్రుల్లో మార్పులు జరుగుతాయని వార్తలొస్తున్నాయి. యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం రాజకీయ, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. డజనుకు పైగా మంత్రులు, సహాయ మంత్రుల స్థానాల్లో మార్చడమో లేదంటే తొలగించడమో ఏదో ఒకటి జరుగుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. అంతేకాదు 2 కేబినెట్ మంత్రులు, 3 సహాయ మంత్రులు ప్రభుత్వం నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. మరికొందరికి కొత్తగా బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తారని టాక్ నడుస్తోంది. ఒక సీనియర్ కేబినెట్ మంత్రిని దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా పంపించే అవకాశం ఉందంటున్నారు. కొత్తగా పదవులిచ్చే వారిలో ఎన్డీఏ కూటమి భాగస్వాములైన జేడీయూ, టీడీపీ, ఎన్సీపీ, ఆర్ఎల్ఎం పార్టీలున్నాయి. ఒక్కో పార్టీకి 2 పదవులు అదనంగా రానున్నాయని సమాచారం. 70 ఏళ్లు పైబడిన వారు ఏడాది లేదంటే 2027 ప్రారంభంలో రాజ్యసభ పదవీకాలం ముగిసే కొందరు మంత్రులను పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి మార్చి వారి స్థానంలో యువ నాయకులను అవకాశమిస్తారని సమాచారం. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. జూన్ 17, 18 తేదీల్లో మంత్రిమండలిలో భారీగా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ విస్తరణలో 12 మంది మంత్రుల్లో మార్పులు జరుగుతాయని వార్తలొస్తున్నాయి. యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం రాజకీయ, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. ఇక త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ ప్రియా, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో ఒక హాట్ గా చర్చ మాత్రం మొదలైంది. ఏ విధంగానైతే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందని దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంత్రిమండలి సమావేశం కూడా ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, దాంతోపాటు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రితో సహా ప్రస్తుతం మొత్తం 30 మంది ఏ విధంగానైతే కేంద్ర మంత్రులు, దాంతోపాటు 36 మంది సహాయ మంత్రులు ఉండగా 5 ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే ఎందుకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తారనే దాని మీద కూడా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే 3 ఏళ్ల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు. సో రానున్నటువంటి కాలంలో రానున్నటువంటి ఎన్నికలకు సిద్ధం కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో బీజేపీ జాతీయ కమిటీ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా తర్వాత నితిన్ నబీన్ పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ఆయన కూడా టీంను సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమందిని అటు పార్టీకి మార్చడం, అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ, సామాజిక సమీకరణాల కోసం కూడా పునర్వ్యవస్థీకరణలో బెర్తులు మారే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు గత 21వ తేదీన జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో అప్పటికే ప్రతి మంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ రిపోర్ట్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు. ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బ్యాడ్ గా ఉందో వాళ్ళను కేబినెట్ నుంచి తప్పించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళను తప్పించడం, వాళ్లకు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు లేదా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలను పార్టీ పరంగా అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రానున్నటువంటి యూపీ, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కేంద్ర కేబినెట్ లో
కొత్త వాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు మొత్తం కూడా రాఘవ చెడ్డా నేతృత్వంలో విలీనమయ్యారు బీజేపీలో. సో అందులో పంజాబ్ ఎన్నికలు కూడా కీలకం కాబట్టి పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల్లోంచి ఒకరికి అంటే రాఘవ చెడ్డాకు ఛాన్స్ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలక పార్టీలకు మరికొన్ని పోర్టిఫోలియోలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళలో పర్ఫార్మెన్స్ ఎవరిదైతే బాగుందో వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ప్రధానమంత్రి పూర్తిగా కూడా ఇప్పటికే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికిప్పుడే ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదు, కానీ జూన్ 15 తర్వాత 3-4 రోజుల్లో ఖచ్చితంగా ఈ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. అందుకోసమే ఈ రీషఫ్లింగ్ చేయడమే కాకుండా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నాటికి అటు పార్టీ పరంగా ఇటు కేబినెట్ పరంగా కూడా కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు తీసుకునేందుకే సమిష్టిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారంటున్నారు. మరోవైపు వయసు రీత్యా కూడా అంటే కొంతమంది ఎవరైతే సీనియర్ కేంద్ర మంత్రులుగా ఉన్నారో వాళ్లను పూర్తిగా కూడా ఇటు కేంద్ర కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం, పార్టీలో కీలకమైనటువంటి పదవులను వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నుంచి అంటే ఎక్కడెక్కడైతే ఇంకా బీజేపీ మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది, దాంతోపాటు రాష్ట్రాల్లో కావాల్సినటువంటి కోఆర్డినేషన్స్ కావచ్చు, ఇటువంటి బాధ్యతలు ఎన్నో కూడా అప్పగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మోడీ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో టెన్షన్ గానే కనిపిస్తున్నారు. ఎందుకంటే జూన్ 15 తర్వాత తమ పోస్ట్ ఉంటుందా, ఊడుతుందా, లేదంటే ప్రమోషన్ వస్తుందా, లేదంటే డిమోషన్ రాబోతుందా అనే దాని మీద మాత్రం ప్రతి ఒక్కరి మధ్య చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ పర్ఫార్మెన్స్, దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి మెలకువలు, సో వాటిని పార్టీకి ఉపయోగించుకోవాలా, ప్రభుత్వానికి ఉపయోగించుకోవాలనే దాని మీద ప్రత్యేకమైనటువంటి కసరత్తు అయితే ఇప్పటికే ప్రధానమంత్రి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రియా రాజు, అయితే ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా కేబినెట్ లో అవకాశం కల్పిస్తున్నారని చెప్తున్నారు కదా. సో మిత్రపక్షాలకు సంబంధించి ఏపీలో ఎన్ని మంత్రి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు ఏ విధంగానైతే అంటే రానున్నటువంటి ఎన్నికలకు సిద్ధం కావాలంటే ఇప్పటికే ఈసారి పెద్ద ఎత్తున మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా మిత్రపక్షాలకు సరైనటువంటి ఛాన్స్ కూడా ఇక కేబినెట్ లో ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే 3 ఏళ్లు పూర్తయింది, ఈ టర్మ్ కు సంబంధించి 2 ఏళ్లు మాత్రమే ఉంటుంది. సో ఈ 2 ఏళ్ల పాటు ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏలో బీజేపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీ కూడా ఉంది. అంటే టీడీపీకి ఇప్పటికే కేంద్రంలో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో అటు సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు ఉన్నారు, దాంతోపాటు సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. అయితే మరొక ఛాన్స్ కూడా వాళ్ళకు ఉంటుందని చెప్పి ఇప్పటికే కొంత సమాచారం అందుతుంది. దాంతోపాటు జనసేన పార్టీకి కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత హైదరాబాద్ పర్యటనలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయినటువంటి సమయంలో కూడా దీని ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే జనసేనకు ఒక సీట్ దక్కేటటువంటి అవకాశం అయితే సమాచారం అందుతుంది. ఇక దాంతో పాటు ఏ విధంగానైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలకు కూడా కొంత ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో యువతకు కొంత ప్రాధాన్యతనివ్వడం, భవిష్యత్తులో యువత రాజకీయాల వైపు రావడం కోసం ఏ విధంగానైతే దానికి మరోవైపు పార్టీ కోసం కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో అన్ని రకాల రాజకీయ సామాజిక సమీకరణాలతోనే ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ ఉంటుందనేటువంటి విశ్లేషణలు కూడా కనిపిస్తున్నాయి.